ఇక డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో నిర్వహించిన సర్పంచుల ఆత్మీయ సమ్మేళనంలో వెలమ జాతిని కించపరిచే విధంగా మాట్లాడారని ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ తెలిపింది. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని వెలమ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ తాండ్ర శ్రీనివాసరావు దివాకర్ రావులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రెడ్డి కావాలని వెలమ జాతిని టార్గెట్ చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 6 మంది ఎమ్మెల్యేలు, 1 మంత్రి వెలమ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారని ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ లో ఉన్న వెలమ ప్రజాప్రతినిధులు ఖండించాలన్నారు. ముఖ్యమంత్రి రాజకీయ నాయకుడిలా కాకుండా ఫ్యాక్షనిస్ట్ గా మాట్లాడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి వెలమ జాతికి క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో వెలమల పౌరుషాన్ని ముఖ్యమంత్రికి చూపిస్తామని వారు హెచ్చరించారు. విజయ రమణారావు గారు, గండ్ర సత్యనారాయణరావు గారు, మదన్ మోహన్ రావు గారు, రోహిత్ రావు గారు, మరి ఎమ్మెల్సీలు కూడా భానుప్రసాద్ గారు, మా సంఘం అధ్యక్షులు పూర్వ, అలాగే బల్మూరు యువ నాయకుడు బల్మూరు వెంకట్ గారు ఉన్నారు. అంతా మా జాతి వాళ్ళే. మరి మీ అందరికీ మీ పార్టీలో ఉన్నారు, మీకే సపోర్ట్ చేస్తున్నారు కదా అంతా. మరి మా జాతి గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? కాబట్టి మా ఆల్ ఇండియా వెల్మ అసోసియేషన్ తరఫున మిమ్మల్ని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు తప్పకుండా ఈ మాటలు వెనక్కి తీసుకోవాలి. భవిష్యత్తులో కూడా మా గురించి ఇలాంటి కామెంట్ చేయకూడదు. మా వెలమ కులస్తుల పట్ల టార్గెట్ చేయకూడదు. మా వెలమ సంఘం ద్వారా మేము అన్ని జిల్లా స్థాయి, గ్రామ స్థాయి, మండల స్థాయిలో ఉన్న అన్ని సంఘాలకు కూడా తెలియజేస్తున్నాం. అందరూ కూడా ఇదే స్థాయిలో నిరసనలు చేపట్టాలి, ప్రెస్ మీట్ పెట్టాలి, మన ప్రజలందరినీ చైతన్యపరిచి ఈ జాతి వివక్షను ఎదుర్కోవాలని చెప్పి కోరుకుంటున్నాను. గత 2 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మేము ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. జాతిపరంగా ఎవరిని కించపరచకూడదని, రాజ్యాంగబద్ధంగా ఉన్న విలువల్ని మర్చిపోయి వ్యక్తిగతంగా జాతిని దూషించడము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇది అలవాటుగా మారింది. దీన్ని వారు మానుకుంటే అందరికీ బాగుంటుంది. వారికి వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఎవరైనా విమర్శించవచ్చు, దూషించుకోవచ్చు. కానీ వెల్మ జాతి అని కానీ లేకపోతే జాతి అని పరంగా మాట్లాడడం మాత్రం అది వారి మర్యాదకు గౌరవం భంగంగా ఉంటుంది. మేము కూడా గత పాలకులు చేసినప్పుడు కూడా ఎవరు జాతి గురించి మాట్లాడారని మేమైతే అనుకోవట్లేదు. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా అన్ని రోజులు ఇట్లా మాట్లాడము. ఎవరన్నా జాతి గురించో లేకపోతే అగ్రవర్ణాల గురించి మాట్లాడితేనే మనము పోరాటం చేయాలనే ఉద్దేశంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో భేదాలు తెచ్చుకొని మనం గొడవలు పెట్టుకోవడం కరెక్ట్ కాదన్నది మా అభిప్రాయము. మా జాతిపరంగా మా దగ్గర కూడా నాయకులు, రాష్ట్రానికి సేవ చేసిన నాయకులు చాలామంది ఉన్నారు. ఇప్పుడే మా తోటి సభ్యుడు చెప్పినట్టుగా గౌరవ మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి భాషను వాడలేదు. కావున గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆల్ ఇండియా వెల్మ అసోసియేషన్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. జాతి పరంగా మీరు కాకుండా రాజకీయ పరంగా మీరు ఎవరిని ఏ విధంగా విమర్శించుకున్నా మాకు బాధ లేదు, కానీ గౌరవపూర్వకంగా ఉంటుంది. మా జాతిని విమర్శించడం మానేయాలని మీ ద్వారా విన్నపం చేయడం జరుగుతుంది.